కొండకొండల్లో సంత మీకు బాగా నచ్చినట్లుంది. అందుకే అది 5 లక్షల వ్యూస్ దిశగా పరుగులు తీస్తుంది. ట్రైబల్ లైఫ్ స్టైల్ని చూపే అలాంటి సంతలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఏడుగురాళ్లపల్లి సంత. ఇది తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఉంది. బగ్గమర్రిపాడు సంతతో పోలిస్తే ఇది కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఆ వైవిధ్యం ఏంటో మీరు చూసేయండి. దండకారణ్యంలో ప్రతి శుక్రవారం జరిగే సంత ఏడుగురాళ్లపల్లి సంత. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి ఏజెన్సీలో రంప నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే దారిలో ముందుగా మారేడుమిల్లి, తర్వాత చింతూరు, తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా బోర్డర్ వస్తుంది. చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే దారిలో ఈ ఏడుగురాళ్లపల్లి ఉంటుంది. ఏడుగురాళ్లపల్లికి భద్రాచలం 35 కిలోమీటర్లు. సుకుమా జిల్లా కుంటా బ్లాక్ నుంచి ఏడుగురాళ్లపల్లి సంత 30 కిలోమీటర్లు. అలాగే హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా విజయవాడ జాతీయ రహదారికి ఈ ఏడుగురాళ్లపల్లి ఆనుకుని ఉంటుంది. ఈ సంతకు గిరిజనులు దండకారణ్యం నుంచి నడిచి వాహనాలపై వస్తారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా నుంచి కూడా గిరిజనులు వస్తారు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉండే ఏడుగురాళ్లపల్లి రాష్ట్ర విభజన తర్వాత తూర్పు గోదావరిలో కలిసింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్లో జరిగే రెండో అతిపెద్ద సంత ఇదే. అమ్మ, మీ పేరు చెప్పండి. గంట్ల నాగేశ్వరి. ఇక్కడికి ఏ ఊరు ప్రజలు వస్తారు? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు నుండేమో భద్రాచలం నుండి, ఇటు నుండేమో చింతూరు నుండి, ఎర్రబోర్ నుండి చాలా మంది వస్తారు. చాలా ఊర్ల నుండి. ఏ ఏ ట్రైబ్స్ వస్తారు? గిరిజనులు. గిరిజనుల గుత్తికోయలు వాళ్ళు వస్తారు. బెంగాలీస్ వస్తారు. ఇంకా చాలా హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. మీరు ఇప్పుడు 5 years నుంచి ఇక్కడ చేస్తున్నారా? రైట్. ఎలా ఇది మీ దగ్గరికి గిరిజనులు వస్తారా లేకపోతే లోకల్ పీపుల్ వస్తారా? గిరిజనులు కూడా వస్తారు. లోపల మల్లంపేట, అల్లుగూడెము, నర్సింపేట, పేగ చాలా ఊర్లు ఉన్నాయి ఇటు సైడ్ లోపలికి. అటు నుండి కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వారం వారం ప్రతి వారం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకా చెప్పడానికి ఇంకేమైనా ఉందమ్మా? ఇంకా ధన్యవాదాలు. ఇవి దేనికండి? ఇవి పొయ్యి మూకుళ్ళు. ఇవి సార్ మీదే ఊరండి? చింతూరు దగ్గర బొద్దరాయగూడెం. మీరు ఇప్పుడు కుండలు తీసుకొస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ ఎవరు ఎక్కువ కొంటుంటారు మీ కుండల్ని? గుత్తులు కొంటారా? ఇలాంటి సంతల్లో అడవుల్లోని గిరిజనులు ముఖ్యంగా కొన్ని సామాన్లు కొనుక్కోవడానికే వస్తారు. అలాగే వాళ్ళు పండించే లేదా అడవుల్లో సేకరించే మహువా, అదే ఇప్ప పువ్వు, కూరగాయలు, చేపలు, తాటికళ్ళు, జీరుగు కళ్ళు లాంటివి ఈ సంతలో అమ్ముకుని తమకు కావాల్సిన వాటిని ఇక్కడి వ్యాపారుల దగ్గర కొనుక్కుంటారు.
30 రూపాయలు. మరి 20 రూపాయలు ఇయ్యి. 30 రూపాయలు అక్క. 30 20 30 20. అయ్యా ఏ ఊరు మీది? పట్లాయి అండి. ఎక్కడది? కోనవారం యువతల. కోనవరం యువతల పొట్లాయి. ఓకే. ఆకుకూరలు బండి ఎత్తాం, ఆకుకూరలు రైట్. అన్ని సంతలకి వెళ్తా ఉంటాం. మా దగ్గర అయితే ఎక్కువ తీసుకుంటారు, మీరు అమ్మేటప్పుడు మాత్రం కొంచెం ఇస్తారు అని గిరిజనుడు ఓ చిరు వ్యాపారితో గొడవ పడుతుండడం ఒక చిన్న చేంజ్. ఇంతకుముందు ఇది కూడా ఉండేది కాదు కదా. చిన్నది వస్తే అదొక 40 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్తాడు. ఏం చెప్తావు? ఇంకా 30 రూపాయలది ఇంత, మీది ఎంత వస్తుంది? ఇంతే వస్తుంది. నువ్వే మేము ఇస్తామా? నేను కొంటాం. ఏడుగురాళ్లపల్లి సంతలో ఖచ్చితంగా చూసి తీరాల్సినది ఒకటి ఉంది, అదే కళ్ళు మార్కెట్. జీలుగ కళ్ళు, తాటి కళ్ళును గిరిజనులు బాటిల్స్ లోను కుండలతోనూ తెచ్చి అమ్ముతుంటారు. చాలా తక్కువ రేటుకే స్వచ్ఛమైన దొరుకుతుంది కాబట్టి ఆడామగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కానిచ్చేస్తుంటారు. అమ్మా ఇదేంటిదమ్మా? తాటికల్లు. తాటికల్లు ఇది, రైట్. ఎలా మా గ్లాసు లెక్క అమ్ముతారా?
గ్లాసు లెక్కనా? ఎంత గ్లాస్ ఎంత? ఈ గ్లాస్ 20. అమ్మ ఇది కూడా తాటికల్లేనా? దేనికండి? అమ్మ యూట్యూబ్లో పెట్టడానికి అమ్మా. ఎంతమ్మా అది? అదెంత? 40. ఫోటో తీసుకొని బాలయ్యో ఓతరు అది ఫోటో తీసినట్టు సాబున్ బదలు gastin aga iru na nasitan mo niya photo tisi minde ura au otoru awade gule to tointoro aga tori ge tor bele mantoro aga tor bele mantoro aga tor saukar bo aga tor saukar ro na ina aga koni garib ज़्यादा दूर लगा ज़्यादा पूछना पड़ेगा ఇది బాణం ఇది. ఓకే ఓకే. ఎంత ఇది? 50. 150 రూపాయలు. వావ్. ఎవరు మీది? మీరు ట్రైబ్సేనా? ఏ ట్రైబ్స్ మీరు? కోయా. ఇక్కడికి ఎక్కువ మంది ఏ ట్రైబ్స్ వస్తారు? కోయలు వస్తారు. ఇంకా కోయలు, గొట్టాలు, రెడ్డిస్, కొండరెడ్లు. అమ్మా ఇవేంటి అమ్మా? బొబ్బర్లు. ఇవి అలసందలు. ఇవి ఇవి బొబ్బర్లు. తెల్ల బొబ్బర్లు, ఇవి నల్ల బొబ్బర్లు. ఇది మామూలు కందిపప్ప. రైట్. అమ్మ ఏ ఊరమ్మా ఇది?
చింతూరు. చూడాలి. అమ్మ కారమా ఇది? పెద్ద బకెటు 100 రూపాయలు, చపాతీ పీట 100 రూపాయలు, గిన్నెల స్టాండ్ 100 రూపాయలు, కోళ్ళ బుట్ట 100 రూపాయలు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే వస్తు మార్పిడి విధానం ఇప్పటికీ ఇక్కడ ఉంది. తాము అడవుల్లో సేకరించే మహువా, చింతపెక్కలు, గోంగూర గింజల్లాంటివి ఇక్కడ వ్యాపారులకి ఇచ్చి వారి నుంచి బియ్యం లాంటివి తీసుకుంటారు. ఏడుగురాలపల్లి సంతతో పాటు విలేజ్ వ్యాన్ టీం చూసిన సంతల్లో చూసిన ఒక విషయం ఏంటంటే, చాలా మంది చంటి పిల్లలు కాదు, అంతకి మించి పసిపిల్లలు అంటే 2-3 నెలల పిల్లల్ని సంతలకు తీసుకొచ్చేస్తుంటారు. మనకు ఆశ్చర్యంగా అనిపించినా వాళ్లకు అది చాలా సాధారణం. తాగండి 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 పోయితాను వైట్ రావడంతో వస్తాడు. 2 నెలల పాప. 2 నెలలే. ఏం పేరు? పేరు లేదా ఇంక పెట్టలేదు. అమ్మ ఎంత వయసు అమ్మా పాప? పాప 3 నెలలు.
గోరటి వెంకన్న పాట సంత మా ఊరి సంతలో పాడినట్లుగా ఎక్కడెక్కడ వాళ్ళు ఈ సంతలో కలుసుకుంటారు. బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు ఇలా అప్పుడప్పుడు కలుసుకుని అన్ని విషయాలు కలబోసుకుంటారు. అది డబ్బులున్నప్పుడే సంతకు వస్తారు కాబట్టి అన్నిసార్లు అలా కలవడం కుదరదని చెబుతుంటారు. ఏ ఊరమ్మా మీది? అందరిది ఒకే ఊరా? మీ చింతపాడు, మీ ఇద్దరిది చింతపాడు, మీ ఇద్దరిది ఏమవుతారు? మీకు చెల్లి అవుతారా? ఓకే ఓకే ఓకే. ఇది చెల్లె, ఈమె చెల్లి, ఈమె చెల్లి అవుతారు. ఇద్దరు చెల్లెలు నాకు. సంతలో కలుసుకున్నారు, అందుకే మాట్లాడుకుంటున్నారు. మంచిదే మంచిదే కదా, మంచిదే మంచిది. అవును 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 అవును. సంతకు వస్తే కలుసుకోవచ్చు. చంతకు వచ్చినప్పుడు కలుసుకుంటాం. మేము ఊరు పడుకున్నా, ఊర్లో పడుకునే వారికి మనకి ఎందుకు? ఇప్పుడు కోతాలకు పోతారు, మిరప కోతాలకు పోతారు, ఇటు పోతారు, అటు పోతారు, మన కలవరు కదా. అవును అవును అవును. అయితే ఇప్పుడు మన వచ్చింది సంత చేయబట్టి వచ్చింది, దిగినది చారే వద్దే మంచిది. అవును. ప్రతి వారం ఇలా కలుసుకుంటారా? ప్రతి వారం కాదు కానీ అప్పుడు ఎప్పుడొకప్పుడు దిగుతాం. అవునవును. మాకు ఇచ్చేలే డబ్బులున్నప్పుడు వస్తారు. డబ్బులు ఎప్పుడు చేట పుట్ట నలుతా దిగుతాం. చేట పుట్ట నలకుండా మనం దిగాలేము. అవునవును. అట్లానే ఇయ్యాల దిగుతాం. అలా కలుసుకున్నారు. మంచిది మంచిది. నా పేరు రాజిరెడ్డి సారు. రాజిరెడ్డి, కొండరెడ్లు మీరు? ఇది లచ్చమ్మ. లచ్చమ్మ, రాజిరెడ్డి. అమ్మ మీ పేర్లు? నా పేరు కూడా లచ్చమ్మయ్యే. మీ పేరమ్మా? రైట్. ఎవరమ్మా? ఆందేలా. ఏం పేరు నీ పేరు? కన్నప్రెడ్డి. చదువుతున్నావా? స్కూల్ లేదా? మీ బాబమ్మా? మా బాబు రాజశేఖర్ రెడ్డి, ఇటు బైరాపట్న, బోర్నూరు తల్వ. ఈ బాబు ఏమవుతాడు? వాడు మాకు బంధువు, తమ్ముడు అవుతాడు. మరి మీ ఊర్లో స్కూల్ లేదా? స్కూల్ ఉంది, మా పిల్లలేమో పోతారు. ఈ బాబు కూడా? వాడు ఇది ఉప్పన్పల్లి గట్టి సింతలపాడు, నైదు బైరాపట్న. వీళ్ళూరులో లేదా స్కూలు? లేదు. తాతగారు ఈ ఊరేనండి మీది? చింతూరు అండి. చింతూరా? అదే సొక్కపీటి పీకి సొక్కపీటి అదే బేలెత్తే
మహేందర్ మన్ను వాళ్ళకేమంతది ఏ భాష అండి మీరు ఇప్పుడు మాట్లాడింది? కోయి భాషనండి. కోయి భాష మీకు వచ్చా? మీరు నేర్చుకున్నారు ఎలాగనే? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి. ఇక్కడ ఏజెన్సీలోనే మా తాతగారు 150 సంవత్సరాలు అవుద్ది. మా ముత్తాతగారు వచ్చి, మా తాతగారు, మా నాన్నగారు, మేము, మా పిల్లలు, మా మనవలు అందరు కూడా వీళ్ళతో మమేకమైపోయారు. మమేకమై ఉన్నాం. ఇక మేము అయ్యగారులు, మాకు మేము వీళ్ళకి కూడా పూజలు చేస్తూ ఉంటాం. పూజలు చేస్తుంటారు, అలాగే ఈ వ్యాపారం కూడా చేస్తుంటారు, టైలరింగ్, బట్టల అమ్మకం, ఇదంతా. రైట్ రైట్ రైట్. పిల్లలు కూడా చదువుకున్నారు. ఏజెన్సీ అవ్వటం వల్ల వీళ్ళకి ఏమీ లేవు చేసేది. అవును, అవకాశాలు ఉండాలి కదా. అవకాశాలు లేవు. ఈయన డిగ్రీ చేశాడు, ఇక కుదరక ఆయన కూడా బట్టల వ్యాపారం, ఇంకా ఆయన కూడా డిగ్రీ చేశాడు, ఆయన బట్టల వ్యాపారం. నేను అందరికీ వీడియో తీస్తుంటే అన్నెపు రెడ్డి నన్ను షూట్ చేస్తున్నాడు. క్రియేటివిటీకి హద్దులు లేవంటే ఇదే కావచ్చు. సూపర్ రా, సూపర్.